హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిప్పేపల్లి గ్రామంలో షెడ్ స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. మెష్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఈ ఎడ్జ్లో ఈ విధంగా ములికిలో వాచర్ల సహాయంతో ఈ విధంగా కట్టుకుంటే ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ విషయానికి వస్తే షెడ్ మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమర్కి ప్రతి ఫ్యాన్కి స్విచ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది, ప్రతి లైట్లకి స్విచ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. ఇంకా డీబీ బాక్స్ విషయానికి వస్తే 8 మోడల్ డీబీ బాక్స్ వేసుకున్నాము. మైన్స్ కోసం 63 amps 2 pole MCB వేసుకున్నాము. బ్రూడింగ్ ఒక సర్క్యూట్ కోసం 32 amps 2 pole MCB, మరో సర్క్యూట్కి 32 amps 2 pole MCB. ఇంకా ఫ్యాన్లకి 16 amps వేసుకున్నాం. లైటింగ్కి 16 amps సింగిల్ పోల్ MCB వేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం బ్రూడింగ్ కూడా హోల్డర్లన్నీ బిగించేసి ఫ్లెక్సిబుల్ అన్నీ వేసి హోల్డర్ బిగించేసి టెస్టింగ్ కోసం కూడా చేసాం. ఒక ప్లేట్ వేసాం ఫ్రెండ్స్, ఆల్ ఓకే. ఇంకా బ్రూడింగ్ వాటర్ విషయానికి వస్తే బ్రూడింగ్ సంబంధించి కొలాయిలు కూడా వేసేసాము. టైటర్లు బ్రూడింగ్ పట్ల కట్టడానికి టైటర్లు కూడా వేసేసాం ఫ్రెండ్స్. ఫ్యాన్ రాడ్లు కూడా బిగించుకున్నాము. పైన షెడ్కి టోపీ పెంకులు వేయలేదు కాబట్టి మనం ఫ్యాన్లు ఇంకా ఫిట్ చేయలేము. ఈ డోర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా అంతే, ఫ్యాన్ కంట్రోల్కి ఇచ్చాము, ఇక్కడ లైటింగ్ కంట్రోల్ ఇచ్చాము ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది ఫైనల్ రివ్యూ. ఇక్కడ కస్టమర్ వచ్చి మాకు సొంపులో మోటార్ వేసుకుంటాం, ఇక్కడ స్టార్టర్ అయితే దగ్గరలో ఉండాలా అన్నాడు. సో అక్కడ నుంచి మనం ఒక సర్క్యూట్ తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చాము. కస్టమర్ అయితే ఇక్కడ నాకు స్టార్టర్ కావాలా, బట్ ఆన్ ఆఫ్ స్విచ్ బాక్స్లోనే ఉండాలా అన్నారు. సరేలే ఇక్కడ సర్క్యూట్ తీసుకొచ్చాము. సో ఎక్స్ట్రా 2 మోడల్ బాక్స్ తీసుకొని ఒక DP 16 amps DP స్విచ్ ఒకటి వేస్తే మోటార్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. పూర్తి మెష్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాటర్ లైన్ విషయానికి వస్తే కస్టమర్ వాటర్ లైన్ అవుట్ సైడ్ ఉండాలన్నారు. సో వాటర్ లైన్ కోసం ఈ విధంగా టైట్ వైర్ వేసాము. ఈ డోర్ల విషయానికి వస్తే ఇక్కడ వాటర్ ఇటు సైడ్ నుంచి ఈ టైట్ వైర్ ద్వారా పైప్ లైన్ తీసుకొస్తాము. ఇక్కడ కింద తగ్గేసి భూమిలో తీసుకొని మరి ఇక్కడికి వచ్చేపాటికి దాదాపు 1/2 feet హైట్ తక్కువతో ఇక్కడ టైట్ వైర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు అడ్డం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఇలా వాటర్ కిందకు వచ్చి పైకి ప్రెషర్ ఉండదు అనిపిస్తే ఇటు సైడ్ వచ్చే వాటర్ లైన్కి ఇక్కడ కిందకి ఒక టీ వేసుకొని ఇట్లా కలిపి కింద కలిపేస్తే ఫ్రెండ్స్ కొంచెం ప్రెషర్గా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లంబింగ్ మొత్తం ట్యాంక్ అన్నీ ఫిట్ చేసేసాము. ఇంకా రేపు కొత్త షెడ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.